ఏమంటారు ఇంద్రనీల్ గారు? బండి సంజయ్ ఏదో నిప్పెట్టారు, నేను అదే పని చేస్తాను అన్నట్టుగా ఆయన కొంచెం ఆయన ఆవేశానికి లోనైన తీరు, మళ్ళీ ఒక పక్కేమో చట్టం ఎవరికైనా సమానమని చెప్పటం, అసలు ఇన్ని మలుపులు ఎందుకు తిరుగుతూ ఉంది? ఇవాళ ఏం జరిగే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫోక్సో చట్టం కింద కేసు నమోదయ్యి 4-5 రోజులు అవుతున్నప్పుడు ఆ వెసులుబాటు ఎందుకుంది? అది ఇక్కడ చూస్తుంటే బీఆర్ఎస్ ఆరోపించినట్టు కాంగ్రెస్కి అంటే రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి అనే దానికి ఇది ఒక ఎవిడెన్స్ కింద కూడా తీసుకోవచ్చు. 2 ముగ్గురు కలిసి ప్రైమ్ మినిస్టర్ గారి సభలో హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ ఇవన్నీ కొంచెం అందరికి అనుమానాలకి ప్రైమ్ మినిస్టర్ గారు బీజేపీ వాళ్ళతో కలవకుండా ఇవన్నీ ఉన్నాయని చెప్పి చంద్రబాబు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళాడని ఎందుకులే. ఇంకోటి నోటీస్ చేశారంటే బండి భగీరథవి మన పాస్ట్ వీడియోస్ విద్యార్థులను కొడుతున్న వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు అని సామాన్య ప్రజలు సైతం ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మొన్న జరిగిన ఎలక్షన్లో ఆర్జీ కర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ప్రాపర్గా ప్రభుత్వం హ్యాండిల్ చేయకపోవటం, అంటే వాళ్ళని కాపాడే తీరులో కొంత ప్రయత్నించారు అనే ఆరోపణలు ఎదుర్కోవడం కారణంగా మనకి ఆ ప్రెసిడెన్సీ డివిజన్ కానివ్వండి, నార్త్ సౌత్ 24 పరగణాలు అనే ఏరియాలు కానివ్వండి, దగ్గర 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు, అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ అసెంబ్లీ స్థానాలు మీకు కలకత్తా, ఔరా అండ్ పరగణాలు ఈ పరిధిలోనే ఉంటాయి. కేవలం ఆర్జీ కర్ ఇన్సిడెంట్ వల్లనే ఆల్మోస్ట్ మమతా బెనర్జీ అధికారాన్ని 15 ఏళ్ల తర్వాత కోల్పోయింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రజలు చాలా పర్సనల్గా తీసుకుంటారు. అంటే ఇది మన ఇంట్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఇటు మీద అనే అంత తీవ్రత ఉంటుంది. దీన్ని ఇమీడియట్గా నువ్వు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నావు, నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని స్టేట్మెంట్ ఇచ్చే బండి సంజయ్ గారు నిజంగా అంత విఘ్నత ఉన్న వ్యక్తి అయితే కొడుకుని తీసుకెళ్ళి ముందు స్టేషన్లోనూ కోర్టులోనూ సరెండర్ చేయాలి. సరెండర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషను మీరు సిట్టేస్తారో సిబిఐకి ఇస్తారో మీ ఇష్టం అని చెప్పగలగాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కావాలంటే సిబిఐ దర్యాప్తుకు కూడా మీరు రెడీ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది నిజమైన నాయకత్వ లక్షణాలంటే. ఇక్కడ ఇతను కాపాడే ప్రయత్నాలు, ఫోక్సో చట్టంలో అమ్మాయి ఫోటో కానీ మీడియాలో కానీ పేర్లు కానీ ఎక్కడ సర్క్యులేట్ అవ్వకూడదు, కానీ ఫోటోలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇతను మనుషులే లీక్ చేశారని కూడా. ఇంకోటి ఏంటి, అత్యంత హాస్యాస్పదము అండ్ అసలు ఎంత క్రూరము అంటే హనీ ట్రాప్ అని మాట్లాడతాం. అంటే ఒక మైనర్ బాలిక విషయంలో ఫోక్సో చట్టం పరిధిలో ఉన్న ఒక కేసు విషయంలో హనీ ట్రాప్ అని మాట్లాడి దిగజారుడు తనం ఉంది చూడండి, దాన్ని మాత్రం ప్రజలు క్షమించరు. ఇప్పుడు దీనికి తోడు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నేనేం మాట్లాడుతున్నారు, నిన్న హనుమాన్ జయంతి పక్కనేమో ఆ యాత్రలో ఏం మాట్లాడుతున్నారు, హనుమంతుని తోకకు నిప్పు పెడితే ఎలా అంటే హనుమంతులతో పోల్చుకునే అంత పరిస్థితిలో మీరు ఉండారా? ఎంత నీచమైన పని మీరు చేసి దాన్ని డిఫెండ్ చేసుకో సంబంధం లేదు. వచ్చినటువంటి ఆరోపణ సంజయ్ గారిని కూడా అట్లా అనకూడదు, కానీ హనుమంతుడు గారితో పోల్చుకునే సందర్భం కాదు కదా ఇది. ఎంతసేపు ఏదైనా ఇన్సిడెంట్ అయితే చాలు హిందుత్వాన్ని వాడుకుందామనే ధోరణిలోనే బీజేపీ తీరుంటుంది, కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి మతానికి ఆయనే చెప్పారు కదా అంతకుముందు, మైనర్ బాలికని రేప్ చేస్తే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, సెక్షన్ తో సహా సెక్షన్ లో రేవంత్ గారు అదే మాట చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, డ్రగ్ కేసులో తెలుగుదేశం ఎంపీ పట్టుబడితే ఆయనే స్టేషన్ బెయిల్ ఇప్పించి పంపించేస్తారు. మరి ఈ కేసులో ఏం చేస్తారో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉందంటే డెఫినెట్లీ అధికారం ఉన్న వాళ్ళకి చట్టం చుట్టం లాంటిది అనేది అయితే కొందరైతే ఇంకో కేసు రెఫర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలో ఇంత అడావుడి చేశారు కదా, ఇంత రచ్చ చేశారు కదా, మరి ఈ కేసులో ఎందుకు ఇట్లా చూసి చూడనట్టు లేదా చాలా ఉదాసీనంగా ఉన్నారు, అదే సార్ ఆలస్యం చేస్తున్నారు. ఇదంతా చాలా క్లియర్ గా అయితే ఒకటి నిజంగా అతని తప్పు లేకపోతే చర్య తీసుకోవటం అనేది కూడా కరెక్ట్. తప్పు ఉన్నా లేకపోయినా ఫోక్సో చట్టం ప్రకారం ఫస్ట్ అరెస్ట్ అయితే చేయాలి కదా. అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా ఏమీ లేదంటే న్యాయస్థానాల్లో నిర్దోషిగా నిరూపించుకొని బయటకు రమ్మనండి. ఎవరు దాని చట్టాన్ని వ్యతిరేకించి మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే అసలు ఆ తీరే లేదు కదా. ఏ మహిళ కూడా అట్లా పని కట్టుకుని పైగా ఫోటోలు అన్ని బయటకు వచ్చిన తర్వాత సంబంధం లేదని అంటానికి కూడా లేదు. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చెబుతున్నారు, హనీ ట్రాప్ చేశారు అంటే నువ్వు యాక్సెప్ట్ చేసేసావు, ఒప్పుకున్నట్టేగా. నువ్వు చేసే ప్రతి దాడిలోనే నువ్వు దాన్ని ఫోక్సో చట్టం పరిధిలో ఒక మైనర్ బాలిక పైన జరిగేది ఏదైనా కూడా ఆ మహిళ ఇష్టం ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్దే కన్సర్న్ అవుతుంది.
పేరెంట్స్ సైతం ఆ ఇన్సిడెంట్ ని రిపోర్ట్ చేయకపోయినా పేరెంట్స్ కూడా సంవత్సరం పాటు శిక్ష ఉంది ఫోక్సో చట్టంలో. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏపీలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద ఇంకా ఆమె మీద ఎంత ఇబ్బంది పెట్టారు, చివరికి ఆమెకి ఏమి న్యాయం జరగలేదు కదా. అంటే అక్కడ జరిగే పరిస్థితి కూడా కనపడట్లేదు సార్. అక్కడ ఒక ఇన్సిడెంట్ కాదు కదా, ఇలాంటివి చేసుకుంటూ కూర్చుంటే పాపం. అక్కడే ఎదురు కేసు పెట్టారు, ఇక్కడ కూడా ఎదురు కేసు పెట్టారు రైల్వే కోడూరులో. బహుశా దాన్ని టిప్గా తీసుకుని ఇక్కడ కూడా హనీ ట్రాప్ కేసు ఇట్లాంటి ఏమైనా పెట్టారు ఏమో. మరి రాయల్ విషయంలో కూడా, కిరణ్ రాయల్ విషయంలో కూడా ఎదురు కేసులు పడ్డాయి కదా, రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేసుకెళ్లారు లేడీని. సో ఇవన్నీ అక్కడి నుంచి ఆదర్శంగా తీసుకుంటున్నారు తెలంగాణ. జనరల్ గా తెలంగాణ తెలంగాణ ప్రజల్లో విప్లవవాదం ఎక్కువ. పోలీసులు కూడా చాలా వరకు పద్ధతిగానే ఉంటున్నారనే ఫీలింగ్ ఉంది. బట్ సరే, విమర్శలు ఇట్లాంటి రాజకీయమైనటువంటి విషయాల్లో మరి వాళ్ళు కూడా ఇబ్బంది. కానీ రెండు ప్రభుత్వాలకి, అంటే అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు, త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజల నుంచి ఆగ్రహావేశాలే కాదు, చాలా డ్యామేజ్ కూడా. వాళ్ళు అటెండ్ అవుతారా అటెండ్ అవరా విచారణకి? నోటీసులు ఇచ్చిండారు, చూడాలి ఇచ్చిండారు. అటెండ్ కాకపోతే, ఎందుకంటే కోర్టులోనేమో రాలేదు, 14కి ఎప్పుడో వాయిదా పడిందట కదా. యాంటిసిపేటర్ వేసుకున్నారు కానీ మోస్ట్లీ ఫోక్సోలో ఎలా ఇస్తారు సార్ యాంటిసిపేటర్? మరి ఏమొద్దు చూడాలి. దుర్గా ప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. సిట్ అంటే ఇది సిట్ అంటే సిట్ స్టాండర్డ్ స్టాండర్డ్ అంతేనా? సిట్ వల్ల ఫెయిల్ అవ్వడం కాదు. ఓకే, రైట్. ఓకే, శివశంకర్ మీరు కూడా మాట్లాడతారా? మీకు వేరే అంశంలోకి వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఇలాంటి కేసులు కానీ ఏదైనా జరిగినప్పుడు చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇది మాట చెప్పాలంటే, మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగినా కూడా బాధితుల మీద కేసు పెట్టడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇక్కడ తెలంగాణలో మీరు అన్నట్టు పోలీస్ వ్యవస్థ బాగున్నా కూడాను ఈ యొక్క పై వాళ్ళ ఒత్తిళ్లు ఎలా ఉంటాయంటే కనుక తనకు అనుకూలంగా ఉండే వాళ్ళు. ఎందుకు ఇది చెబుతున్నానంటే, సాక్షాత్తు ఒక ఎంపీ పట్టుబడితే డ్రగ్స్ కేసులో కనీసం కౌన్సిలింగ్ కూడా పంపించుకోకుండా డైరెక్ట్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అదే కేసులో ఇంకొక నిందితుడు పడితే వాళ్ళకు రాజకీయంగా సరిపోలేదని చెప్పిచ్చేసేసి జైలుకు పంపిస్తారు. ఇక్కడ రెండు అంశాలు చూసుకోవాలి. ఇక ఈ యొక్క బండి సంజయ్ గారి విషయంలో ఒక భారతీయ జనతా పార్టీని ఎంటైర్ని నిందించాల్సినటువంటి అవసరం లేదు, కానీ వ్యక్తిగా ఆయన ఉన్నటువంటి స్థానంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా తన కుమారుడు దొరకలేదు అని చెప్పిచ్చేసి పోలీసులు కరీంనగర్కి వెళ్ళి నోటీసుల అబ్బాయి మేనమామకు ఎవరికో ఇచ్చారంట. ఆయన ఒక బాధ్యత స్థానంలో ఉండిచ్చేసేసి ఇమ్మీడియట్ గా ఎక్కడున్నా కూడా, ఎందుకంటే కేంద్ర పోలీసు వ్యవస్థ అంతా కూడా పరారీలో ఉన్నట్లు రావటం అప్రదిష్ట కదా, ఆయనకి కూడా అప్రదిష్ట కదా. ఆయన నిజంగా నిన్న మాట్లాడుతుంటే ఒక పొలిటికల్ గానే అనుకుందాం కాసేపు. ఆయన రెండు మాటల్లో ఒకవేళ ఆ అమ్మాయి మీద, అమ్మాయి వాళ్ళని హనీ ట్రాప్ అనేసి అనుకుందాము, ఒకవేళ రాజకీయంగా ఏదో చేస్తున్నారు అనుకుందాం కదా. మరి సచ్చినుడు అయినప్పుడు, వ్యవస్థలనే ఆయన చేతిలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఆయనే నా కొడుకు ఏడున్నాడు ఇదిగో పట్టుకొని తీసుకెళ్ళాడు అనేసి ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఆయన సరెండర్ చేయలేదు? ఎందుకు నిర్దోషిత్వం నిరూపించుకోలేదు? అంటే ఇక్కడ సమస్య ఉన్నట్టుంది. ఈ హనీ ట్రాప్ కేసు పెట్టడం కానీ వాళ్ళని పిలిచి ఒత్తిడి చేయడంలో కూడా ఈయన పాత్ర ఉందని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా సార్. ఎవరో మరి V6 న్యూస్ ఆయన సంగప్ప అంటే ఎవరో మరి, అంటే కథనాలు చదువుతా ఉన్నాం పేపర్లలోనే. ఆయన ముందు ఇట్లా అన్నారు హనీ ట్రాప్. సార్, హనీ ట్రాప్ అయినా ఇంకొకటైనా కూడాను మైనర్ బాలికల మీద యాజ్ పర్ BNSS సెక్షన్ ప్రకారం కావచ్చు, గతంలో ఉన్నటువంటి CRPC సెక్షన్ ప్రకారం కావచ్చు, ఈ యొక్క ఫోక్సో కేసులో ఏదైతే మైనర్ బాలిక అంగీకారం అయినా అంగీకారం కాకపోయినా కూడాను ఖచ్చితంగా అది నేరమే. దానికి ఏ విధంగా పేర్లు పెట్టుకున్నా కూడాను ఆ అమ్మాయి అంగీకారమే అనుకో, అయినా కూడాను ఫోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలికల మీద చేసినటువంటి ఎటువంటి అఘాయిత్యాలైనా, లేకపోతే కనుక కామెంట్ అయినా, లేకపోతే ఇంకో విధంగా ర్యాగింగ్ చేసినా, ఇంకోటి చేసినా కూడాను ఫోక్సో చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్షార్హులే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. యాజ్ పర్ BNSS కూడా క్లియర్ కట్ గా చెప్తుంది. ఇందులో రెండో మాటకు తావే లేదు. ఎందుకు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన కూడా అప్రతిష్ట పాలవుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ విషయంలో అయితేనేమి, లేదా ఈ రోజు విషయంలో అయితేనేమి, 3వ తారీఖున ఎప్పుడో దీనికి నాకు తెలిసి ఈ మధ్య జరిగింది, 5-6 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ఎందుకు మరి పోలీసులు లేదు? ఎందుకు ఆ యొక్క భారతీయ జనతా పార్టీ అడుగుతున్నారు? కాదు, సామాన్యుడికి కూడా ఇట్లాంటి ఆరోపణ వస్తే సిట్ వేసి విచారణ చేసిన తర్వాత కానీ అరెస్ట్ చేయకుండా ఉంటారు. అప్పుడు దాకా నాకు సంబంధించినటువంటి విషయం వైఎస్ఆర్సీపీకి తెలంగాణలో అటువంటిది. నేను ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి మాటలే ప్రతిపక్షంలో ఏమన్నాడు, అధికార పక్షంలో ఏమన్నాడు? ఎందుకు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ దొరికినా కూడాను కౌన్సిలింగ్ కూడా పంపించుకోకుండా ఎందుకు పంపించేశారు? ఎందుకు ఈ రోజు
బండి సంజయ్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ మీరు శత్రువులుగా అంటారు కదా, బీఆర్ఎస్ కి బి టీం అంటారు కదా, బీజేపీకి బిఎస్ అంటారు కదా, మీకు అవకాశం దొరికింది కదా, చట్ట ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదు? చట్ట విరుద్ధంగా మేము అడగము, చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు మీ యొక్క పోలీస్ శాఖ ఒక వ్యక్తి ఇమ్మీడియట్ గా ఏదో జరిగితే కనుక సజ్జనార్ గతంలో ఉన్నారు, ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, దొరికించుకొని ఇమ్మీడియట్ గా 4-5 ఇప్పుడు ఆ గంటల్లో కేసు కూడా రిఫర్ చేస్తున్నారు. ఆ పాప పేరు చెప్పకూడదు అన్నారు. అందుకని చెప్పకూడదు. గతంలో నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కదా, అప్పుడు పబ్లిక్ అప్లాజ్ కూడా వచ్చింది. అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే అలా ఎన్కౌంటర్ చేయటం. అది కూడా బట్ మరి అటువంటి వాళ్ళు పేదవాళ్ళు, సామాన్యులు, వీకర్ సెక్షన్స్ అని చేశారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రశ్నించే అవకాశం రేవంత్ గారి ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇవ్వకూడదు. అరెస్ట్ చేయండి, పద్ధతి ప్రకారం చేయండి, అంతేగాని ఎన్కౌంటర్ చేయమను మీరు అన్నట్టు తప్ప కాదనేటువంటిది కోర్టులు నిర్ణయిస్తాయి, మనం కాదు, పోలీసులు కాదు. కానీ ఉన్నటువంటి ఆధారాలను పట్టించేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? తొత్తులా ఇంకోట అనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి అనుమానాలు. ఏదేమైనా ఇవాళ మరి నిజంగానే బండి సంజయ్ గారి అబ్బాయి అక్కడికి వెళ్ళి విచారణకు హాజరైన తర్వాత ఏం జరుగుద్ది అనే పరిణామాలు అత్యంత ఆసక్తి అంటే వాటి కీలకంగా ఉంటాయి. మరి ఏం జరుగుద్దో చూద్దాం.